నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మన ఫోనుకు కూడా నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ వస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. మీకు ఒక డెమో కూడా చూపిస్తాను, నేను క్లియర్గా చూడండి. ఏంటంటే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఫస్ట్ మీకు చెప్తాను. మనము ఫోన్ను చూస్తూనే ఉంటాం, బాగా చూస్తుంటాం. మన కళ్ళు ఏవైతే ఉన్నాయో దానిపైనే పనిచేస్తుంది. అది కాక మనం రకరకాల చోట్ల తిరుగుతూ ఉంటాం, రకరకాలుగా ఉంటాం. మన పౌచులకు కూడా కొన్ని ప్లాస్టిక్తో ఉంటాయి. రకరకాల మనుషులు రకరకాలుగా మనము వాడుతుంటాం. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. ఒక చిన్న నిమ్మకాయతో మాత్రమే దీని యొక్క నెగిటివ్ ఎనర్జీని మనం పోగొట్టుకోవచ్చు. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కంపల్సరీ మీరు ఎవరైనా సరే గానగాపూరు కనీసం ఒక 6 months 3 months ఒకసారి విజిట్ చేసి రండి. మీ యొక్క కీ, మీ మూసుకున్న కీసు అలా ఓపెన్ అయిపోతాయి. నేను కనీసం మంత్లీ ఒకసారి ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే మీ అందరికీ చేసే న్యూమరాలజీ రెమెడీస్కి నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఫోన్కు కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే నా ఫోన్కి వచ్చింది. నేను ఎందుకో కొన్ని డిస్టర్బెన్స్ కాల్స్ వచ్చేసరికి చూశాను, చెక్ చేస్తుంటే వేరే ఏదో నా ఫోటో చెక్ చేస్తుంటే ఫోన్కి ఇలా మనకు మిషన్తో ఓపెన్ అయిపోయింది. ఎందుకు అని ఫోటో డిలీట్ చేసి ఫోన్ చెక్ చేశాను. ఫోన్ చెక్ చేసేసరికి ఫోన్కు కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని కట్ చేసి దాన్ని మొత్తం డిస్ప్లే పైన ఇలా చేశాను. మీకు డెమో కూడా చూపిస్తాను, చూడండి. అది చేసిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోయింది. ఆ డిస్టర్బెన్స్ కాల్ అనేది మళ్ళీ రాలేదు. అందుకే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు మొలతాడులో కూడా వస్తుంది. 6 months ఒకసారి మార్చుకోమని చెప్పాం. ఆ మొలతాడు టీచర్స్కి అయితే కనుక ఒక ఎల్లో గ్రీన్ కాంబినేషన్ కట్టుకోమని చెప్పాం. నార్మల్ పర్సన్స్ ఎవరైనా సరే గ్రీను అండ్ వైట్ కాంబినేషన్లో మొలతాడు కూడా కట్టుకోమని చెప్పాం. దీనికి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇది చూసుకొని మన ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని కొన్ని పోగొట్టుకుంటుంటే కనుక మనకు ఒక ఆయుధం లాగా మనము పనిచేసే పనితీరు సక్రమంగా ఉంటుంది. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్తో మనం ఉంటే మన మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఏ పని చేయకుండా, మనం చేయాల్సిన వర్క్ కరెక్ట్గా చేసుకోకుండా ఇబ్బందులు పాలు చేస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ. ఎక్కడున్నా సరే దీనికి ఎటువంటి డబ్బు ఖర్చు అవసరం లేదు. కాబట్టి చూసుకోండి. అలాగే మంచి ఒక మొబైల్ నంబరు మనకు ఉండాలి. ఎందుకంటే అవతల వ్యక్తిని కమ్యూనికేషన్ చేయించేది మన మొబైల్ నంబరు. అలాగే ఒక మంచి మ్యారేజ్ డేటు, అలాగే ఒక నెగిటివ్ ఎనర్జీస్ను మన ఇంట్లో టోటల్గా కంప్లీట్గా చేసి కుబేర ఎనర్జీస్ మనకి ఎలా ఉండాలో చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుందో చిన్న డెమో చూపించాను, క్లియర్గా చూసేసేయండి. ఇదొక ఫోన్ అండి. మీరు చూస్తూ ఉంటారు, చెక్ చేసే మిషన్ అని ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇది చూడండి ఒకసారి. ఈ ఫోన్కి ఇందులో నెగిటివ్ పనిచేసేది వేసాము. ఇది చూడండి, ఇలా ఓపెన్ అవుతే ఏంటంటే మనం ఇందులో వేసిన ఎలిమెంట్కు నెగిటివ్ ఉన్నట్లు లెక్క. ఇది చూడండి, ఇలా ఓపెన్ అయిందంటే దీనికి నెగిటివ్ ఉంది అని అర్థం. ఇట్లా మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతే నెగిటివ్ లేదని అర్థం. వీళ్ళు మళ్ళీ ఒకసారి డెమో చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ పౌచ్ని, ఫోన్ని వేరు చేశాను. ఇక్కడ పౌచ్కి సపరేట్గా నెగిటివ్ ఉందా చూద్దాం. పౌచ్కి నెగిటివ్ లేదు, సైడ్కి వెళ్ళిపోతుంది చూడండి. ఓన్లీ ఇప్పుడు ఫోన్కి చూశాను, ఫోన్కి నెగిటివ్ ఉంది చూడండి. ఇలా మీరు ఒక్క నిమిషం, నేను నెగిటివ్ని ఎలా తీసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకోండి, హాఫ్ నిమ్మకాయ తీసుకోండి. ఇందాక నేను చెప్పాను మీకు క్లియర్గా ఎలా తీసుకోవాలన్నది. ఈ హాఫ్ నిమ్మకాయని ఇలా కట్ చేసి దీన్ని ఇలా పాలిష్ లాగా చేయండి. ఇట్లా మొత్తం ఇలా చేస్తే ఈ యొక్క నెగిటివ్ అనేది
దీంట్లోంచి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనము ఈ ఫోన్ చూస్తూనే ఉంటాం. ఇది మీరు చేయాల్సింది కనీసం 5 నుంచి 10 డేస్ మధ్యలో కంపల్సరీ ప్రతిసారి చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఏంటి సార్ మరి ఇంత ఘోరంగా చెప్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ వాస్తవం ఇది. చూడండి, ఇప్పుడు దీనికి నెగటివ్ లేకుండా అయిపోయింది. సైడ్కి వెళ్ళిపోతుందంటే నెగటివ్ లేనట్టు అర్థం. ఇక్కడ చూడండి, పౌచ్ ఇందాకనే చూశారుగా, ఇది కూడా నెగటివ్. ఇక్కడ మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఫోన్ నంబర్ కోసమో ఏదో కోసమో మీకు నెగటివ్ ఉండొద్దు అంటే మనం ప్రతిసారి మనం చూస్తుంటాం కాబట్టి ఇక్కడ దీనికి ఇట్లా చేసాం కాబట్టి దీని నెగటివ్ ఈజీగా వెళ్ళిపోయింది. అలాగే మనము ఇంట్లో మనము చేస్తుంటాం, మనకు వినాయకుడు కానీ ఇట్లా ఇలాగ అయిపోయిన తర్వాత ఒక టిష్యూ తీసుకొని వాటర్తో ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తే ఏముండదు. తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని దీని మీద చేస్తే ఇలాగా ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు ఉండదు. కనీసం 5 రోజుల నుంచి 10 రోజుల వరకు దీన్ని క్లీన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పౌచ్ కూడా చేస్తే ఇంకా మంచిది. కొంతమంది ఏంటంటే దాని మీద ఇంత పేరుకపోయి ఉంటుంది మట్టి, ఇలా పౌచ్ను కూడా చేసుకోండి, పౌచ్లో కూడా ఉండొచ్చు. కానీ దీనికి లేదు, ఆయన కూడా మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను. పౌచ్లో కూడా ఉండొచ్చు. దీనికి ఇట్లా వాటర్తో చేసిన ఈ పౌచ్ను కూడా ఇలా టిష్యూతో క్లీన్ చేసుకొని ఒక పొడి బట్ట తీసుకొని క్లీన్ చేసుకుంటే మనకు మన ఫోన్కి, కొంతమంది ఏంటంటే మంచి ఫోన్ నెంబర్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, ఫోన్ను విచ్చలవిడి చేస్తారు, ఇష్టానికి దాన్ని కడగరు, చేయరు, దాన్ని క్లీన్ చేయరు, ఏం చేయరు, చాలామంది చూస్తున్నా నేను. ఇక చూడండి, ఇప్పుడు దీనికి నెగటివ్ లేదు, ఫోన్కి నెగటివ్ లేదు. ఇక్కడ మనం దీన్ని చేసి క్లియర్గా ఇలాగా మనం సెట్ చేస్తే ఈ ఫోన్కి ఇంకా ఎటువంటి నెగటివ్ ఉండదు. మినిమం 5 నుంచి 10 రోజులకి అయితే ఖచ్చితంగా చేసుకోండి, చాలా మంచి పవర్ ఉంటుంది, నెగటివ్ అనేది లేకుండా ఉంటుంది.